రైట్. అంటే దీంట్లో ఎస్సీ మంద కృష్ణ మాదిగను కూడా కలుపుకొని వెళ్ళబోతున్నారా? అంటే ఏం చెప్పబోతున్నారు? అంటే వాళ్ళకు మీకు సంబంధం లేదా? ఎందుకు లేదు భాయ్ సార్? మందకృష్ణ మాదిగ గారైనా 30 సంవత్సరాల పాటు ఆ జాతుల వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి బిడ్డ, ఆయన త్యాగం ముత్తదేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన రాజ్యాధికారంలో భాగం కాకూడదా? ఆయన ఖచ్చితంగా కావాలి. ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఎంతో మంది ఆ ఉద్యమాన్ని కించపరిచి కాడెత్తేసి ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోయినా ఒక్కడై మోసాడు ఉద్యమాన్ని. ఒక్కడై మోసి తీరాన్ని చేర్చాడు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు 30-40 సంవత్సరాల నుంచి బీసీల కోసం, స్కాలర్షిప్ల కోసం అంతో ఇంతో గలమెత్తినటువంటి బిడ్డ. జాజుల శ్రీనివాస్ ఆయన స్థాయిలో బీసీ పోరాటాన్ని ఆయన నడిపించుకుంటూ వస్తా ఉంది. ఇట్లా ఎక్కడోళ్ళు అక్కడ వీళ్ళందరూ కూడా ఈ జాతుల కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఈ జాతి ఎట్లా మర్చిపోతుంది? ఈ జాతికి దక్కేటువంటి అధికారంలో వీళ్ళందరూ భాగస్వామ్యులు కావాలి కదా, అప్పుడే ఈ జాతికి మంచి జరుగుతుంది. అంటే మీరు మల్లన్న గారు ఒకటి చెప్పండి, ఒక సామాజిక కోణంలో కావచ్చు, చదువుకున్న వారిగా కావచ్చు, పోనీ ఎమ్మెల్సీగా కావచ్చు, రాజకీయ ఎట్లన్నా చెప్పండి. అంటే మేము అనుకునేదంటే మందకృష్ణ మాది గారిని క్వశ్చన్ అడగాలి, అన్న ఇంటర్వ్యూకి రాలేకపోయారు, ఇంకో 2 రోజులు టైం అన్నారు. నేనేమంటున్నా అంటే 2 ఉన్నాయి ఇందులో అంశాలు. 30 సంవత్సరాల పోరాటం ఒక 30 లేకపోతే 300 ఉద్యోగాల కోసమే చేసిరా? ఎస్సీ వర్గీకరణ అనేది 4గా ఏబిసిడిగా వర్గీకరణ చేశారా? రెండోది కూడా అనొచ్చు మీరు, అంటే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఆయనను చూసి మనం ఈ రాజ్యాంగాన్ని ఈరోజు ఆయన ద్వారా మనం నేర్చుకొని మన దేశాన్ని మనం నడుపుకుంటూ ఉండొచ్చు. అంటే ఈ రెండింటిని ఎట్లా బ్యారేజ్ వేస్తారు? ఇప్పుడు అన్ని ఉద్యోగాలు అయితే లేవు అసలు. అంటే దీనికోసం ఈ పోరాటం చేసినప్పుడు ఒక చిన్న క్వశ్చన్ నాకు, అంటే ఉద్యోగాల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక తరం రిటైర్ అవుతుంటుంది, ఇంకో తరం ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి 300 ఉద్యోగాల కోసం కాదు, అంటే ఎగ్జాంపుల్ చెప్పా, ఎగ్జాక్ట్ 2% ఉద్యోగాలు ఉన్నాయండి గవర్నమెంట్. మందకృష్ణ మాదిగ గారు చేసిన, నేను తప్పుగా భావించట్లేదు, ఆయన పద్మశ్రీ. ఆయన చేసినటువంటి ప్రయత్నము ఈ 300 ఉద్యోగాల కోసం కాదు, శాశ్వతంగా పరిష్కార మార్గం కోసం చేసిన ఆయన. శాశ్వత పరిష్కార మార్గం వైపు ఆయన అడుగులు పడ్డాయి. మందకృష్ణ మాదిగ గారు చేసింది ఓన్లీ మనం ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం అనుకుంటా కాదు. ఈ కలాంగుల కోసం కొట్లాడింది ఆయన, తంతుల కోసం కొట్లాడింది ఆయన, పేద వర్గాల కోసం కొట్లాడింది ఆయన, ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడింది ఆయన, చాకలి ఐలమ్మ గురించి కొట్లాడింది ఆయన. అనేక రకాల పోరాటాలు ఆయన తన చేతులతో చేసినటువంటి అనేక పోరాటాలు కళ్ళ ముందు ఉన్నాయి. అంటే నేను క్వశ్చన్ అడిగింది ఏంటంటే, చదువుకున్నానికి ఏమన్నా కూడా ఇది తెలియదు అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను. నిజంగా చెప్తున్నా, నాకు కూడా తెలియదు అనుకోండి. ఇప్పుడు చదువుకున్న ఒక 100 మందిని పిలుద్దాం, ఈయన ఎందుకు పోరాటం చేసినంటే ఏముందర గవర్నమెంట్ జాబ్ కోసం ఉద్యోగం చేసిన అని అంటారా అనరా? మీరు చెప్పండి. పబ్లిక్ వెళ్తే ఇదే ప్రశ్న. మందకృష్ణ మాదిగ హృదయాన్ని తట్టి చూసిన కూడా మాట అట్లాగా నేనేమంటున్నా, ఇక్కడ పోయి రోడ్డు మీద సిచ్యువేషన్ అట్లుంది. ఇవాళ ఒకప్పుడు మాదిగ అనే పేరు పెట్టుకోవడానికే ఇబ్బంది పడ్డ సంకోచించినటువంటి మాదిగాని బలంగా చెప్పుకునే స్థాయికి తీసుకురావడం అంటే ఒక ఆత్మగౌరవం. ఒక జాతి కొన్ని తరతరాలుగా అణచివేతకు గురయ్యి అంటరాని తరాన్ని మోస్తున్నటువంటి ఒక జాతి బిడ్డ గర్వంగా చెప్పుకొని తన పేరు చెప్పుకోవడానికి మందకృష్ణ మాదిగ కారణం కాదా? దీనికి కేవలం ఉద్యోగాలేంది? ఉద్యోగాలు అనేది చిన్న కార్యక్రమం. ఆయన చేసినటువంటి పోరాటం, మందకృష్ణ గారు చేసినటువంటి పోరాటం రాస్తే ఒక 1000 పేజీల పుస్తకం అవుతుంది కదా. సో మీరిద్దరు అంటే అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎట్లా కోరిలేట్ అవుతారు, ఎట్లా ఉద్యమాన్ని ముందుకు చేస్తారు, వాళ్ళు మీకు ఎట్లా ఉపయోగపడతారు? ఇదే బిగ్ ప్రశ్న. ఎందుకంటే బీసీఏ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు, వాళ్ళు కూడా అనుకుంటారు ఎస్సీఏ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. ఇక్కడ మీరు నిన్న ఇలాంటి ఫలితాలు చూస్తే బీసీ ఉద్యమం బలంగా వేలునుకుంటున్న సందర్భంలో బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది. అంటే బీసీ మూవ్మెంట్ ఎస్సీ ఎస్టీల ప్రయోజనాన్ని కూడా కాంక్షిస్తా ఉంది. ఇక్కడ సేమ్ టైం మందకృష్ణ మాదిగన్న గారు కానీ, మేము కానీ, బీసీలం కానీ, ఎంబీసీలం కానీ, మేమంతా కూడా ఐక్యంగా ముందుకు పోయేటువంటి బాటలు ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ ఆ బాటలన్నీ కూడా రాజ్యాధికారం వైపు పోతాయి. మేమందరం పరస్పరం సహకరించుకుంటూ అన్నాదమ్ముల వలె ఎవరి పావుషేరు వాళ్ళు తిని ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఈ సమాజంలో సగర్వంగా బతకాలనేది మా అందరూ. దీంట్లో ఎస్టీలు కలుపుకోరు, ఎస్సీ ఎస్టీలు కూడా అందరం ఎస్టీ ఓసీ ఒకటి పక్కన పెడుతున్నారు. ఓసీ పక్కన పెట్టట్లేదు. ఓసీలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో అది ఆ వర్గాలకు దక్కాలి. ఆ వర్గాలకు వాళ్ళకు 1% వెళ్తుందా, 2% వెళ్తుందా, ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత దక్కుతుంది అనేది అది వాళ్ళకి దక్కాలి. దానిపైన కూడా మల్లన్న గారి పోరాటం 100%. ఎందుకంటే ఇవాళ తార్నాక కాడ ఒక రెడ్డి కుటుంబం సూసైడ్ చేసి నలుగురు నిరుద్యోగం సమస్యతో అటువంటి కుటుంబానికి ఈడబ్ల్యూఎస్ కోటా ఆసరా కావాలి.
ఇదే మెదక్ జిల్లాలో ఒక ఆయనకి ఎక్స్ జెడ్పీటీసీ ఆయనకు 20 ఎకరాల భూమి ఉంది, వాళ్ళ బిడ్డకి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే దక్కాల్సినోనికి దక్కకుండా మీరే ఎత్తుకొని పోతే అందులో ఉన్న పేదోడు ఎటు పోవాలి మరి? అందుకే ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కాలి, ఎస్సీ కోటా ద్వారా వీళ్ళకి దక్కాలి, ఎస్టీ కోటా ద్వారా వాళ్ళకి దక్కాలి, బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు కూడా అంతే దక్కాలి. మొత్తం మీద ఒక 50% మించకుండా అట్లానేం లేదు, ఇక 50% ఎప్పుడో మించిపోయింది కదా. 50% ఈడబ్ల్యూఎస్ వచ్చిందంటే 50% మించిపోయినట్టు. సో 90% ఇచ్చేయమంటారు. 90 అయినా ఇచ్చేయాల్సిందే. ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. మీ వాటా మీ ఇళ్ళది మాకు ఇవ్వకండి, మాది మాకే ఇవ్వండి. ఓకే, మాది మేమే తీసుకుంటాం. రైట్. అర్థం కాదంటే న్యాయం కూడా ఫేవర్ కూడా ఇస్తుంటారా? అసలు బీసీ బిల్లు నిజంగా అనివార్యమా లేకపోతే అవసరమా? చట్టం అయితే లేదు. బంధువులను ప్రోత్సహిస్తున్న ఈశ్వరయ్య గారు ఏం చెప్తారు? రాజ్యాంగ ప్రకారం మా హక్కు అండి అది. సార్ మీరు ఆపడానికి మీరు పోయి ఎక్కడ ప్రభుత్వం ఉందో అక్కడ నిరసన తెలపండి. బంద్ అయినా కూడా అంబులెన్స్కి ఎక్సెప్షన్ ఇస్తాము. సో ఇమీడియట్గా ముఖ్యమంత్రిని దించేసి మీరు ముఖ్యమంత్రి కావాలంటారు, అంతేనా? అరే ఎన్నికలను మేము వింటామండి. ముఖ్యమంత్రిని అంటే తీర్పు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అంటారా? ఇష్టం వచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దీనికి న్యాయ సూత్రాలని సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ అవగాహన, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన బట్టి ఆ జడ్జిమెంట్ వస్తుంది. కానీ అందరికీ ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తుర్రా? బెంచ్ మీద 69,000 కేసులు డిసైడ్ చేసింది నేను. ఇప్పుడు వాళ్ళని జనాలని పిచ్చోళ్ళు చేస్తున్నారు, మీరు వక్ర మార్గంలో పెడుతున్నారు. అర్థం కాదంటే న్యాయం కూడా ఫేవర్ కూడా ఇస్తుంటారా? రెస్పెక్ట్, రిగార్డు, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ